స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు. వైనాడులో కొనసాగుతున్న పోలింగ్. ఓటర్లకు ప్రియాంక గాంధీ కీలక విజ్ఞప్తి. పట్న నరేందర్ రెడ్డి అరెస్ట్. కాంగ్రెస్ నేతల వీడియోను షేర్ చేసిన కేటీఆర్. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దూకుడు. వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా. మన తెలుగు ఆర్టిస్టుల అంటే మనోళ్లకు లోకువా. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు. స్టాక్ మార్కెట్లు నేల చూపులు. అంతర్జాతీయ మార్కెట్ల తీవ్ర ఒడిదుడుకులకు కుప్పకూలిన స్టాక్స్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యుఎస్ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తన విజయంలో కీలక భూమిక పోషించిన వారికి ట్రంప్ కీలక పదవులు అప్పగిస్తున్నారు. తాజాగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలిచిన ఎలాన్ మస్క్ కు ట్రంప్ కీలక పదవి అప్పగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని కీలక పదవుల్లో నియమించగా తాజాగా ఎఫిషియన్సీ శాఖకు ఎలాన్ మస్క్ ను హెడ్ గా ట్రంప్ నియమించారు. ఆయనతో పాటుగా వివేక్ రామస్వామి కూడా హెడ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ అద్భుతమైన ఇద్దరు ప్రభుత్వాధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నిబంధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. సేవ్ అమెరికా టూ ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. వీరిద్దరూ తన పాలనకు మార్గం సుగమం చేస్తారు అని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యవస్థాపకులు, రిపబ్లికన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి ఇటీవల ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా నిలిచారు. ట్రంప్ కు మొదటి నుంచి మస్క్ అన్ని విధాలా సహకారం అందిస్తూ వచ్చారు. భారీగా మొత్తంలో విరాళాలు అందించడంతో పాటు ట్రంప్ తో కలిసి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మస్క్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తానని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు 2024లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం ట్రంప్ పై వివేక్ రామస్వామి పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ట్రంప్ కు మద్దతు పలుకుతూ రేస్ నుంచి రామస్వామి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ విజయంలో తన వంతు కీలక భూమిక పోషించారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో ఇవాళ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందులో కేరళ రాష్ట్రంలోని వైనాడు లోక్సభ స్థానంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది. వైనాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో 7 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6, అస్సాంలో 5, బీహార్లో 4, కర్ణాటక రాష్ట్రంలో 3, మధ్యప్రదేశ్లో 2, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయ రాష్ట్రాల్లో 1 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
జిల్లాలో ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడి కానున్నాయి. అందరి దృష్టి వయనాడు పార్లమెంటు నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలోకి దిగడం ఇదే తొలిసారి. వయనాడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ ప్రియాంక గాంధీకి ఇక్కడ ఎదురుగాలి వేస్తోందని ప్రచారం జరుగుతూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకరే, అలాగే బీజేపీ నుంచి నవ్య హరిదాస్తో పాటు మరో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వయనాడు నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ 3,64,422 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా 2019లో 4 లక్షలకు పైగా ఓట్లతో రాహుల్ విజయం సాధించారు. So much can be done to boost tourism here. Better infrastructure. Here for you, I know that direct entry road into the Greenfield Highway is a very important issue. The development of your Tuvur railway station is a big issue. All these things can be worked out together so that tourism, firstly, that you have better connectivity and the tourists also have better connectivity, so it will all boost tourism here. You have the potential here not just for tourism because of the beautiful natural beauty, but also for spiritual tourism with your temples and churches in Wayanad, and also for ecotourism. And yet basic facilities are also lacking. Better healthcare, better higher education institutions, better facilities and infrastructure for young boys who are playing soccer and other sports. My son plays a lot of soccer. So I have been watching soccer for many years. And when I pass children playing soccer here, I can see they're playing with an aggression and energy and great motivation. It makes me proud of them. I went and saw a little soccer match and I was sitting next to the young boys. And it also made me sad. Because I felt, why shouldn't they have the facility that any other child gets? There's so much talent. Why shouldn't they be able to play in the best teams in the world? వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులపై దాడి ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఈ క్రమంలో దాడి ఘటనలో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం అర్ధరాత్రి సమయంలో కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. మరో 50 మంది అనుమానితులను పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న సురేష్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు. దాడికి ముందు నరేందర్ రెడ్డితో పలుసార్లు సురేష్ మాట్లాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి వికారాబాద్ కు తరలించారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని, కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదని అన్నారు. ప్రజలు తిరుగుబాటుతూ ఉంటే వారిని అణచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుంది. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎన్నో చూస్తుంది. ఎంత అణిచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన్ను లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. Hello. Yeah. So we wanted to meet in the office, but since he is సారమేనా ఒకే పంచాలి నన్ను చూసి పరిహాసించమంటే నిన్ను కురుక్షేత్ర రంగంలో నిన్ను నీ వాళ్ళను మట్టుబెట్టి నా పగల తీసుకోవడమే ఈ సుయోధన చక్రవర్తి ప్రతినమూని ముందుకు సాగుతా ఉన్నాడు.
పెట్టుబడుల సాధనలో ఏపీ జోరు మీద ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీలు సత్ఫలితాలను ఇస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీలో 65,000 కోట్ల రూపాయలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈఎంఓయూ జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా రాష్ట్రానికి 57,650 కోట్ల రూపాయల ఆదాయంతో పాటు 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేటి ఒప్పందం గొప్ప ముందడుగు అన్నారు. పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీ కేంద్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులకు ఎస్కాట్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ఇంధన శాఖతో చేసుకున్న ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ట్రాన్స్కో జెయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తిని ఎస్కాట్ ఆఫీసర్గా నియమిస్తున్నామని సీఎం తెలిపారు. రిలయన్స్తో ఒప్పందం సంతోషకరమని, 500 సిబీజీ ప్లాంట్స్ 3 ఏళ్లలో ఏర్పాటవుతాయని అన్నారు. ఒక్కో ప్లాంట్ 130 కోట్ల రూపాయలతో 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాలిడ్ వేస్ట్ ను ప్లాంట్స్ కు ఇస్తామని, వాటి ద్వారా కూడా గ్యాస్ ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా కూడా ఉత్పత్తి సాధ్యం అయ్యేలా ప్లాంట్ల నిర్మాణం చేపడతామని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తెచ్చాం. దీని ద్వారా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని, క్లీన్ ఎనర్జీపై యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం అన్నారు. As Reliance proudly partners with the visionary government of Andhra Pradesh to achieve a brighter and more sustainable future. It's going to be a transformative journey, and it would not have been possible without the progressive clean energy policy formulated by the AP government and under the guidance of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu with his progressive policies. And with this, under this policy, the wasteland in the state will be utilized for setting up clean energy businesses, including bioenergy. Reliance has forever played an integral role in the growth of India. We have vowed to make the Prime Minister's dream of Atmanirbhar Bharat come true. In this context, our investments of rupees 40,000 crores near Kakinada in Andhra Pradesh to produce 30% of India's natural gas demonstrates our dedication to India's energy security. Today, we are building on this commitment through a major investment in bioenergy, a proposed investment of rupees 65,000 crores in the state of Andhra Pradesh. This groundbreaking initiative will revitalize the vast tracts of wasteland, transforming them into hubs of sustainable energy production. This initiative will benefit Andhra Pradesh, the state of Andhra Pradesh, in 4 ways. First, it will transform Andhra Pradesh into one of the largest CBG producing states with 35 lakh metric tons of CBG produced annually. 35 lakh metric tons is equivalent to almost 14 million cubic. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధి కుక్కల బెడద, గ్రామ, వార్డు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిఎస్సి 1998 తదితర వాటిపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం 2024-25 ఆర్థిక బడ్జెట్పై చర్చ జరుగుతుంది.
తూర్పు కాపుల అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్గా శ్రీకాకుళం జిల్లా జనసేనకు పాలవలస యశస్వి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినందుకు మంత్రి సవితకు పాలవలస యశ్వసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ యశ్వసికి అభినందనలు తెలియజేశారు. కూటమి లక్ష్య సాధనలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడిగా జగనాసుర పాలనను సమన్వయంతో చరమగీతం పాడామని, అదే స్ఫూర్తితో 3 పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులైన వారందరికీ పథకాలు అందజేయాలని మంత్రి సవిత సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఎవరు చీట్స్ అని తెలుసుకొనే ఈరోజు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకి ఇవ్వలేదంటే ఎవరు ప్రజల్ని చీట్ చేశారన్న విషయం ప్రజలందరికీ అర్థమైంది. మేము వచ్చి 5 నెలలు నడుస్తూ ఉంది. ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం మేము ఆల్రెడీ చూపించాం, బడ్జెట్ చూపించాం. ఆల్రెడీ మేము సూపర్ 6లో మేము ఏదైతే చెప్పామో దీపం 2 పథకం ఇచ్చాం. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం, భూ చట్టాన్ని రద్దు చేశాం. అన్ని విధాలుగా మేము ఒక్కొక్కటిగా ఇవి కూడా మేము ఇవ్వబోతున్నాం. సూపర్ 6 ఖచ్చితంగా అమలు పరుస్తామన్న విషయం ప్రజలందరికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఒక్క వైసీపీ బ్యాచ్కి తప్ప ప్రజలందరికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 2019లో ఏం చెప్పారు ఆయన, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్మలు జగన్ వస్తే జాబ్ వస్తున్నారు. ఎక్కడన్నా జాబ్ వచ్చిందా? మరి ఈరోజు తొలి సంతకమే మెగా డిఎస్సి మీద 16,000 చిల్లల కింద మొదటి సంతకం పెట్టాం. ఈరోజు కూడా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా అన్ని జిల్లాల్లోనూ, జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్, ఉచిత కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. మరి ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలి? అసలు 5 ఏళ్ల చరిత్ర తీసుకుంటే మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అంతా ఆయన వచ్చి కూర్చుంటే అసెంబ్లీలో తెలిసేది ఆయనకి. అది చెప్పాక ఆన్సర్ చెప్పేకి చేతగాక ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తా, బొంబాయికి వెళ్తాను అంటున్నారు. వచ్చి కూర్చుంటే కదా 5 సంవత్సరాలు ఏం చేశారని తెలిసేది. మేము సిద్ధంగా ఉన్నాం చర్చించుకోవడానికి. రోజా గారు ఎక్కడికైనా రమ్మన్నా కూడా, ఏదైనా చర్చలకు ఏదైనా సర్కిల్లో కూర్చుందామన్నా కూడా మేము సిద్ధమే. నగిరిలో ఏం చేశారు, ఈరోజు పోలవరం ఏం చేసింది, అమరావతి ఏం చేసింది, దాచుకోవడంలో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి రమ్మనండి ఆమె గారిని, మేమేం రెడీగా ఉన్నాం కదా. చెప్పండి మేడం. సమావేశం అసెంబ్లీకి వస్తారంట వైసీపీ, అసెంబ్లీకి ఏమో వైసీపీ ఎమ్మెల్యేలు రాదు, శాసన మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు వస్తారు. ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? ఎక్కడికన్నా రానియండి సార్, మాకు అభ్యంతరం లేదు. శాసన మండలికి రమ్మన్నాం, శాసన సభకు రమ్మన్నాం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మైక్ ఇస్తాం. కౌరవ సభను గౌరవ సభగా మార్చారు, మీరు చూశారు. గౌరవ సభని కౌరవ సభగా మార్చారు. మేము కుటుంబ సమేతంగా, మేము 100 సార్లు చెప్పేది ఒకటే, కుటుంబ సమేతంగా అసెంబ్లీ చూడొచ్చు. దాంట్లో మా ముఖ్యమంత్రి గారు, మా స్పీకర్ గారు అనుభవం గల వ్యక్తులు. సభని ఏ విధంగా నడపాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళ పులివెందుల గురించి మాట్లాడతారా, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడతారా, మంచి సూచనలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పులివెందుల్లో అనేక సమస్యలు ఉన్నాయి మేడం, మరి వచ్చి మాట్లాడొచ్చు కదా. మీరు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మీకేమైనా సమస్యలు దృష్టికి వచ్చాయా? మరి పులివెందుల గురించి 96 సమస్యలు వచ్చాయి సార్. చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. మరి ముఖ్యమంత్రిగా నేను పనిచేసా, నేను రాయలసీమ బిడ్డ, నేను రాయలసీమ పులి బిడ్డ, అది ఇది అన్నారు. అక్కడ తాగునీరు లేవు, కనీస వసతులు కూడా లేవు పులివెందుల్లో. మరి ఆయన మాట్లాడొచ్చు కదా వచ్చి, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. పులివెందులు ఎమ్మెల్యేగానే రావచ్చు, మేమేం వద్దన్నామా? ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో తెలీదా ముఖ్యమంత్రి ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి? 40% ఓట్లుంటే కాదు, ప్రతిపక్షంలో కూర్చొని ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఖచ్చితంగా వస్తుందన్న విషయం ప్రపంచాన్ని అందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి తెలియదా చెప్పండి? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పులివెందుల సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా? ఖచ్చితంగా తీరుస్తుంది. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీం అదరగొడుతోంది. వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. సౌత్ కొరియాతో మంగళవారం రాజ్గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ 3-2 తేడాతో భారత విజయం సాధించింది. భారత తరఫున దీపిక 2 గోల్స్,
20వ 57వ నిమిషంలో చేయగా సంగీత కుమారి 3వ నిమిషంలో ఓ గోల్ సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత్ దూకుడును ప్రదర్శించింది. ఈ క్రమంలో 3వ నిమిషంలోనే సంగీత కుమారి గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. 20వ నిమిషంలో దీపిక అద్భుతమైన గోల్ చేయడంతో భారత ఆధిక్యం 2-0కి చేరింది. ఈ సమయంలో సౌత్ కొరియా పుంజుకుంది. మెగాస్టార్ చిరంజీవి నేడు సత్యదేవ్ జీబ్రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి సినిమా గురించి, సత్యదేవ్ గురించి గొప్పగా మాట్లాడారు. అలాగే సత్యదేవ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ బ్లఫ్ మాస్టర్ సినిమా చూసినప్పుడు సత్యదేవ్ నటన నచ్చి అతన్ని పిలిచి మాట్లాడాను. అతను నాకు ఎంత పెద్ద అభిమానో తెలిసి సంతోషించాను. అతను మంచి నటుడైనా ఎందుకో ఛాన్స్లు రావట్లేదు అనిపించింది. అతను హీరోగానే కాక వర్సటైల్ యాక్టర్గా పేరు తెచ్చుకుంటాడు అనిపించింది. అందుకే తన వంతు సాయంగా తాను చేద్దామని గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ రోల్ ఆఫర్ చేశానని చిరంజీవి తెలిపారు. గాడ్ ఫాదర్ సినిమాకు నార్త్ నుంచి వేరే భాషల నుంచి వేరే హీరోలు తెద్దాం అనుకున్నారు. ఇక్కడ మన దగ్గర సత్యదేవ్ లాంటి మంచి పొటెన్షియల్ ఉన్న నటులు ఉన్నారు. కానీ మన వాళ్లే లోకు అయిపోయారు. అందుకే వేరే భాషల నుంచి తెద్దాం అనుకుంటారు. నేను గట్టిగా చెప్పాను కాబట్టి సత్యదేవుని పెట్టారు ఆ పాత్రలో. సత్యదేవ్ లాంటి వర్సటైల్ యాక్టర్స్ తెలుగులో కరువైపోయారు అని వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తెలుగు డైరెక్టర్స్ మన సినిమాల్లో వేరే భాషల యాక్టర్స్ ని ఎక్కువగా తెస్తున్నారని, ఇక్కడ మంచి నటులు ఉన్నా పట్టించుకోవట్లేదని అర్థం వచ్చేలా చిరంజీవి మాట్లాడడంతో టాలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. మరి దీనిపై ఎవరైనా మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను. సినిమా పేరు నాకు గుర్తురావట్లేదు. ఏ సినిమా అది? బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. ఎందుకంటే వాయిస్లో అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు. ఏ యాక్టర్, ఏ కన్నడనా ఇంకోటి అనిపించేది. అని ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు. మనూరి అంటారా, మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. మరి అతనికి ఎవరు వెనక నుండి సలహాలు ఇస్తున్నారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట్లేదు. ఊరికనే సరదా మాట్లాడదాం అనిపించింది. నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి, అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు. అయిన తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తాడు. కాసేపు పిచ్చాపడి మాట్లాడుకున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబొట్టు అని కాదు, అది పడ్డ మచ్చ, అది నేల మీద. అది ఎందుకు పడ్డావు ఏంటి అది అంటాను. నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు, నేను మా డిష్ టీవీ మా యాంటీనాలో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి, అవి దెబ్బ తగిలింది. అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు ఈ విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు. దాన్ని అట్లాగా నేను భరించలేక ఏడుస్తుంటే, అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను, పెయినే తెలియలేదు. అది మీ మహిమ నా మీద, అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నేను ఏదైనా మైకువా లేకపోతే ఏంటి ఎనస్థిషియా లాంటి వాడినా ఏంటి. అండ్ తనకి అంత ప్రేమ, ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదన్నమాట. అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సచ్ ఎ కోఇన్సిడెన్స్. తను ఆ మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్, పెద్ద పెయింటింగ్ ఉంటుంది. అది కొదమసింహంలో పెయింటింగ్ అనమాట. క్యాప్ అది పెట్టుకుని, సిగార్ నోట్లో పెట్టుకుని, ఇదేనండి ఇది చూసే అన్నాడు. అంటే దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలాగే వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం, మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఇప్పుడు ఒకసారి వస్తారంటే రా అని చెప్పడం అలాగా జరుగుతుంది. అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ నాకు కొంచెం ఉంది. అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు, హీరో అనేది కాకుండా వెర్సటైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత
ఇతను ఏ స్థాయిలో ఉండాలి, ఏ పాత్రలో ఉండాలి, ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అని అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మనవాళ్ళు అనగానే లోకువ. కానీ అతని పొటెన్షియాలిటీ, అతని టాలెంటు, అది ఎలాగా డెలివరీ చేస్తాడో తెలిసి నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ నాకు ఎదురుగా నిలబడే ఆ పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడని చెప్పేసి ఆ సినిమాలో నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు. ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు, మెప్పించాడు, ఒప్పించాడు. ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళటానికి, ధీటుగా నాకు నిలబడి చేయటానికి తను కారణమయ్యాడు. అలాంటి సత్యదేవ్ నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇందాక అది ఆ మాట తను అన్నప్పుడు మనస్ఫూర్తిగా దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. అండ్ తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే సత్యదేవ్ లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే, ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డ్ అయిన అవకాశాలు తనకు వస్తాయి నేను చూస్తాను కూడాను. అండ్ అలాంటి ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి, చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి, ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అండ్ నా తమ్ముడుగా సత్యదేవ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా తనకి అద్భుతమైన విజయం చేకూరాలి. ప్లీజ్ గాడ్ బ్లెస్ రియల్లీ. నిజంగా ఇంకా నేను మరింత ఎత్తులు చూడాలి సత్యదేవ్. చూస్తాను కూడాను. అండ్ ఇక ప్రొడ్యూసర్స్గా ఇద్దరు ద్వయం, మన దినేష్ అండ్ బాలా అండ్ దినేష్. అండ్ అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతం ఉన్నట్టు ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, బిల్డర్. ఆయన కూడా సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళందరూ లాభాపేక్షతో కాకుండా ఒక ప్యాషన్తో వాళ్ళు రావటం. సినిమా అంటే ఏం తెలియదు, సినిమా అంటే ఇష్టం కాబట్టి ఆయన కూడా ఓకే అంటే ఆయన ఇందులో కావాల్సినంత బడ్జెట్గా హై బడ్జెట్ అయిందని వింటున్నాను. బట్ దానికి పెట్టడం, దాన్ని ఈ యొక్క ఈశ్వర్ కార్తీక్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన సినిమా పెంగ్విన్ అని తమిళ్లో నేను చూశాను సినిమాని పాండమిక్ టైంలోనే. అండ్ వెరీ రిఫైన్డ్ డైరెక్టర్. ఆయన ఈ సినిమాకు చాలా చక్కగా చేశారని తెలిసింది. అండ్ డెఫినెట్లీ ఆ టీం అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయం ఈ సినిమా చేకూర్చి వాళ్ళకి మరింత పైకి వెళ్ళడానికి ఎంత దోహదపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ అలాగే హీరోయిన్స్ వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారిని ఒక్కసారి వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోను కావడంతో పాటు దేశీయంగా బ్యాంకింగ్, పవర్, వాహన రంగ షేర్లు క్రయ విక్రయాలు జోరుగా సాగడంతో సూచీలు 1% పైగా నష్టపోయాయి. వరుసగా 5 రోజులుగా భారీగా లాభపడిన సూచీలు మంగళవారం అంతే వేగంతో నష్టపోయాయి. లాభాలు ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల వైపు నడిపించాయి. ఇంట్రాడేలో 950 పాయింట్ల స్థాయిలో నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 820.97 పాయింట్లు లేదా 1.03% కోల్పోయి 75,675 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 257.85 పాయింట్లు లేదా 1.07% కోల్పోయి 23,883.45 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టపోవడంతో మదుపర్లు 1,00,000 కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల విలువ 5,29,525.42 కోట్ల రూపాయలు కరిగిపోయి 4,37,24,546.57 కోట్ల రూపాయలకు పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం. ఎలాన్ మస్క్
వివేక్ రామస్వామికి కీలక పదవులు. వైనాడులో కొనసాగుతున్న పోలింగ్, ఓటర్లకు ప్రియాంక గాంధీ కీలక విజ్ఞప్తి. పట్న నరేందర్ రెడ్డి అరెస్ట్, కాంగ్రెస్ నేతల వీడియోను షేర్ చేసిన కేటీఆర్. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దూకుడు, వరుసగా 2వ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా. మన తెలుగు ఆర్టిస్టుల అంటే మనోళ్లకు లోకువా, చిరంజీవి సంచలన వ్యాఖ్యలు. స్టాక్ మార్కెట్లు నేల చూపులు, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు కుప్పకూలిన స్టాక్స్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.